ఈపీఎస్ కార్పస్ ఇప్పుడు ఎంత ఉందంటే 9 లక్షల 9 పాయింట్ చిల్లర 9 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఉంది. 9 లక్షల కార్పస్ ఫండ్ మీద ప్రతి సంవత్సరము 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఎంత వడ్డీ వస్తుంది? 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తుంది. ఈ 9 లక్షల కోట్ల కార్పస్ ఫండ్ ఎక్కడిది? ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు తాము ఉద్యోగం చేస్తున్నప్పుడు ఈపీఎస్ రూపంలో కూడా కట్ చేసినటువంటి 9 లక్షలు ఉంటే 58,000 కోట్ల రూపాయల వడ్డీ వస్తూ ఉంటే కేవలం 28,000 కోట్ల రూపాయల వడ్డీని మాత్రమే వాళ్ళకు పెన్షన్ రూపంలో కూడా చెల్లిస్తుంది. అంటే కార్పస్ ఇప్పుడు మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బులు మనకు ఇవ్వడం కాదు, మనం ఉద్యోగం చేస్తున్నప్పుడు దాచుకున్నటువంటి డబ్బు మీద వచ్చేటువంటి వడ్డీని కూడా మనకు పెన్షన్ రూపంలో కూడా ఇవ్వటం లేదు. వడ్డీ 58,000 కోట్ల రూపాయలను ఈపీఎస్ పెన్షన్ అందరికి పంచినా కూడా ప్రతి నెల 7,000 రూపాయల మినిమం పెన్షన్ ఇవ్వవచ్చు. ప్రభుత్వం ఇంకో కొంత దాన్ని కలిపితే 2,000 కలిపితే 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వచ్చు. ఇది కూడా ఇవ్వాలి కేంద్ర ప్రభుత్వం. అంటే కేంద్ర ప్రభుత్వ విధానం ఏ విధంగా ఉందో మీరు ఈ సందర్భంగా ఆలోచించారు. మనం దాచుకున్న డబ్బుల మీద వస్తున్నటువంటి వడ్డీని కూడా మనకు ఇవ్వటము లేదు. 40 ఏళ్ళు 30 ఏళ్ళు కష్టపడి ప్రభుత్వాల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి వీళ్ళకి ఇది హక్కు, ఇది భిక్ష కాదు అని చెప్పని కొట్టేస్తే ఇవాళ దానికి వచ్చినటువంటి ప్రభుత్వం ఇది మీకు భిక్ష, ఇది మేము ఇస్తే మీరు తీసుకోవాల్సింది అని అంటుంది. మరి మనందరం పెన్షనర్లుగా చూస్తూ ఊరుకోవాల్సిన అవసరమే లేదు. దాని మీద మళ్ళీ మనం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ